హరే కృష్ణ, దండవాత్ ప్రణామ్. ఇవాళ స్కంద పురాణంలో చైతన్య మహాప్రభు ఒక ఆవిర్భావం గురించి ఏముందో చూద్దాం. స్కంద పురాణం ఉన్న పురాణాల కన్నా పెద్ద పురాణం. ఇందులో 81,000 శ్లోకాలు ఉంటాయన్నమాట. ఈ స్కంద పురాణాన్ని శివుడు స్కందుడు అంటే కుమారస్వామికి చెప్తారనమాట. అలానే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో చాలా ఖండాలు ఉంటాయి. అందులో వైష్ణవ ఖండలో విష్ణు ఒక అవతారాల గురించి, ఈ సప్తమోక్ష పురుల గురించి, అలానే అవతారాల యొక్క మహత్యం గురించి శివుడు స్కందుడికి చెప్తారనమాట. అందులో భాగంగా ఈ చైతన్య మహాప్రభు అవతారం గురించి, ఈ నవదీపాల గురించి స్కంద పురాణంలో చాలా చోట్ల చెప్పబడింది అనమాట. అయితే ఈ కలియుగంలో మేతాధామంలో నివసించడం కన్నా ఈ నవదీపాల్లో నివసించడం యోగ్యదాయకం అని చెప్పి శివుడు చెప్తాడనమాట స్కందుడితో. అలానే మాయాదేవి ఇక్కడ భక్తులుగా శాశ్వతంగా ఆనందాన్ని ఇస్తుందంట చైతన్య మహాప్రభు వలన. హరే కృష్ణ.